హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6A నుండి 4th క్వశ్చన్ చూద్దాము. ఈ 4th క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ 4 సమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఇఫ్ సైన్ టీటా ఈక్వల్ టు -1/3 అండ్ టీటా డస్ నాట్ లై ఇన్ థర్డ్ క్వాడ్రంట్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కాస్ టీటా అండ్ కాట్ టీటా అన్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్లో సైన్ టీటా ఈక్వల్ టు -1/3 అని ఇచ్చాడు. టీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో లేదు, అయితే కాస్ టీటా కాట్ టీటా వాల్యూస్ కనుక్కోమన్నాడు. ఓకేనా. సో థర్డ్ క్వాడ్రంట్లో లేదు అంటే మనకి ఎన్ని క్వాడ్రంట్స్ ఉంటాయి? 4 ఉంటాయి కదా. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చేసి ఆల్ పాజిటివ్ ఉంటాయి. ఓకేనా. ఆల్ పాజిటివ్. ఆల్ అంటే సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా అన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. సెకండ్లో వచ్చేసి సైన్, కొసైన్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసి టాన్, కాట్ ఇవి రెండు పాజిటివ్ ఉంటాయి, మిగతావి నెగిటివ్. ఫోర్త్లో వచ్చి సెక్ అలానే కాస్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి కదా. అయితే ఇక్కడ ఏమన్నాడు? టీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో లేదు అన్నాడు. ఓకేనా. సో థర్డ్ క్వాడ్రంట్లో లేదు అన్నాడు, అంటే ఈ క్వాడ్రంట్లో లేదు. సో మనకు ఇచ్చింది నెగిటివ్లో ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ కూడా కాదు, ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో లేదు అనమాట. సో సెకండ్లో సైన్ పాజిటివ్ ఉంటుంది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ కూడా కాదు. ఇక్కడ నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఏది ఉంటుంది? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది అనమాట. టీటా అనేది ఎక్కడ ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకేనా. సో ఒకసారి చూడండి, ఇక్కడ వాళ్ళు ఇచ్చింది రాద్దాం. సైన్ టీటా ఈక్వల్ టు -1/3. ఓకేనా. సో ఇక్కడ సైన్ టీటా అనేది ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది థర్డ్ క్వాడ్రంట్లో లేదు కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకేనా. సో టీటా లైస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సైన్ టీటా ఈక్వల్ టు -1/3. మనం కనుక్కోవాల్సింది కాస్, కాట్ కనుక్కోవాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకోండి, రైట్ యాంగిల్లో ABC. ఓకేనా. సో ఇది రైట్ యాంగిల్ కాబట్టి ఇక్కడ 90 degrees ఉంటుంది. ఇక్కడ టీటా తీసుకుందాం. ఓకేనా. సైన్ టీటా అంటే ఏంటి? సైన్ టీటా ఈక్వల్ టు ఏమని తీసుకుంటాం? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకేనా. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ మీన్స్ టీటాకి ఆపోజిట్ ఏ సైడ్ ఉంటుందో అదే కదా. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి? -1. ఓకేనా. నెక్స్ట్ హైపోటెన్యూస్ అంటే రైట్ యాంగిల్లో 90 degreesకి ఆపోజిట్ ఉండేదే అది హైపోటెన్యూస్ అవుతుంది కదా. సో ఇక్కడ హైపోటెన్యూస్ ఎంత ఉంది? 3 ఉంది. సో ఇది 3. ఇప్పుడు ఈ సైడ్ కనుక్కోవచ్చు కదా మనకి, ఈ 2 sides ఉన్నప్పుడు. ఫార్ములా ఏంటి? AC² ఈక్వల్ టు AB² ప్లస్ BC². ఇదే కదా ఫార్ములా. AC² అంటే 3² ఈక్వల్ టు AB² -1² ప్లస్ BC² అంటే అదే కదా ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది. సో నెక్స్ట్ 3² అంటే 9, ఈ -1² అంటే 1 ప్లస్ BC². నెక్స్ట్ 9 - 1 ఈక్వల్ టు BC². సో దట్ ఈక్వల్ BC² ఈక్వల్ టు 8. BC ఈక్వల్ టు ఏమవుతుంది? √8 అనమాట. ఓకేనా. BC ఈక్వల్ టు ఎంత వచ్చింది? √8 వచ్చింది. సో ఇక్కడ మనకి 3 sides ఉన్నాయి కాబట్టి సో దీని నుంచి మనం కనుక్కోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏం కనుక్కోవాలి? కాస్ టీటా కనుక్కోవాలి. కాస్ టీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకేనా. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? BC బై AC. ఓకే. BC బై AC. BC ఈక్వల్ టు ఎంత ఉంది? √8. ఓకే, √8 ఉంది కదా. సో √8 బై హైపోటెన్యూస్ అంటే 3. ఓకేనా. సో √8/3. కాకపోతే ఇక్కడ మనకి ఏమన్నాడు? టీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో లేదు అన్నాడు. ఓకేనా. సో థర్డ్ క్వాడ్రంట్లో లేదు కాబట్టి టీటా మనకి ఏ క్వాడ్రంట్లో ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్లో. మరి ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ అనేది మన నెగిటివా పాజిటివా కూడా చెక్ చేయాలి మనం. ఓకేనా. సో ఫోర్త్ క్వాడ్రంట్లో చెప్పాను కదా, ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్, సెక్ ఇవి రెండు కూడా పాజిటివ్. సో దీని నుండి కాస్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది? √8/3 అవుతుంది ప్లస్ √8/3. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? కాట్ టీటా కదా. సో కాట్ టీటా ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? టాన్కి ఆపోజిట్ కాట్. ఓకే. సో టాన్ అంటే ఎలా తీసుకుంటాం? ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. మరి కాట్ అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్.
ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏది, టీటాకి అడ్జసెంట్ సైడ్ బీసీ బై ఆపోజిట్ వచ్చేసి ఏబి, దట్ ఈక్వల్ టు బీసీ వచ్చి √8 ఏబి -1. ఓకే, సో కాట్ టీటా ఈక్వల్ టు -√8 వచ్చింది. ఓకేనా. సో కాట్ వాల్యూ టీటా అనేది 4th క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి సో కాస్ సెక్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ కూడా నెగిటివ్లోనే ఉంది. సో కాట్ టీటా ఈక్వల్ ఏంటి, -√8. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, దీంట్లో సెకండ్ క్వశ్చన్. ఇఫ్ కాస్ టీటా ఈక్వల్ టు టీ వాల్యూ ఎలా ఉంది, 0 < t < 1. ఓకేనా. అండ్ టీటా డస్ నాట్ లై ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ టీటా టాన్ టీటా అన్నాడు. ఇక్కడ టీటా అనేది 4 క్వాడ్రంట్స్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఇక్కడ ఏమన్నాడు, టీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో లేదు అన్నాడు. ఓకేనా, ఫస్ట్ క్వాడ్రంట్లో లేదు అన్నాడు. కాస్ టీటా ఈక్వల్ టీటా కదా, సో ఫస్ట్ క్వాడ్రంట్లో లేదు అంటే అదే క్వాడ్రంట్లో ఉంటుంది. ఇక్కడ కాస్ టీటా ఈక్వల్ టు +t ఇచ్చాడు కాబట్టి కాస్ అనేది అయితే ఫస్ట్ క్వాడ్రంట్లోనన్నా పాజిటివ్ ఉండాలి, లేకపోతే 4th క్వాడ్రంట్లోనన్నా పాజిటివ్ ఉండాలి. సో సెకండ్, థర్డ్లో ఉండవు కదా. సెకండ్లో వచ్చి సైన్, కొసైన్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. థర్డ్లో టాన్, కాట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో అయితే ఫస్ట్ అన్నై ఉండాలి, 4th అన్నై ఉండాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ మెన్షన్ చేశాడు టీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో లేదన్నాడు. సో లేదు అంటే టీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, 4th క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకేనా. సో అదే ఇక్కడ రాద్దాం చూడండి. ఫస్ట్ కాస్ టీటా ఈక్వల్ టు టీ. ఓకే, సో ఇక్కడ టీటా అనేది టీటా డస్ నాట్ లై ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో ఎక్కడ ఉంటుంది మరి, టీటా లైస్ ఇన్ ద 4th క్వాడ్రంట్. ఓకేనా, పాజిటివ్ ఉంది కాబట్టి 4th క్వాడ్రంట్లో మాత్రమే ఉంటుంది కాబట్టి సో టీటా అనేది 4th క్వాడ్రంట్లో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏం కనుక్కోవాలి, దీంట్లో సైన్ టాన్ కనుక్కోవాలి. సో సైన్ టాన్ కనుక్కోవాలంటే రిమైనింగ్ సైడ్స్ కూడా కనుక్కోవాలి కాబట్టి సో మనం రైట్ యాంగిల్ యూజ్ చేసి కనుక్కుందాం. ఓకేనా. సో ఇది ఏబిసి అనే ట్రయాంగిల్, ఇక్కడ పర్పెండిక్యులర్ 90 degrees చేస్తుంది, ఇక్కడ టీటా అనుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ కాస్ టీటా ఈక్వల్ టు టీ అనుకున్నాం కదా. సో కాస్ టీటా ఈక్వల్ టు టీ. కాస్ టీటా అంటే ఏంటి, కాస్ టీటా అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్ కదా. సో అడ్జసెంట్ సైడ్ అంటే టీటాకి అడ్జసెంట్ సైడ్ బీసీ కాబట్టి ఇది టీ ఉంటుంది. నెక్స్ట్ హైపోటెనియస్ 1, ఏమి ఇవ్వలేదు అంటే 1 అని అర్థం ఇక్కడ, అంతే కదా. t/1 మీన్స్ టీ అనమాట. సో ఇది హైపోటెనియస్. సో మనం కనుక్కోవాల్సింది ఏబీ కనుక్కోవాలి. సో ఫార్ములా బేస్ చేసుకొని కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, AC² ఈక్వల్ టు AB² ప్లస్ BC². ఏసీ వాల్యూ ఎంత, 1² ఈక్వల్ టు AB² ప్లస్ BC² అంటే T². సో 1² అంటే 1, నెక్స్ట్ ప్లస్ T² నేను ఇక్కడ సైడ్ తీసుకొస్తున్నా, -T² అవుతుంది, ఈక్వల్ టు AB². ఏబీ ఈక్వల్ టు ఏమవుతుంది, √1 - T² అవుతుంది. ఓకేనా, ఈ సైడ్ కూడా వచ్చేసింది. సో దీని నుంచి ఇప్పుడు మనం సైన్ టాన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం కనుక్కోవాలి, దీంట్లో సైన్ టీటా కనుక్కోవాలి. సైన్ టీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్, అంతే కదా. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్. ఆపోజిట్ సైడ్ అంటే టీటాకు ఆపోజిట్ సైడ్ ఏముంది, ఇక్కడ ఏబీ ఉంది కదా, ఏబీ బై ఏసీ. ఏబీ అంటే ఎంత వచ్చింది క్వశ్చన్లో మనకి, √1 - T² వచ్చింది, అంతేనా. √1 - T² బై ఏసీ అంటే 1. కాకపోతే ఇక్కడ మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ అనేది కూడా చెక్ చేయాలి కదా. టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది అన్నా మనం, 4th క్వాడ్రంట్లో ఉంది. సో 4th క్వాడ్రంట్లో సైన్ అనేది ఎలా ఉంటుంది, నెగిటివా పాజిటివ్ అనేది చెక్ చేయాలి. ఓకేనా. 4th క్వాడ్రంట్లో కాస్ సెక్ మాత్రమే పాజిటివ్, సో రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్. ఇక్కడ మనకు వచ్చి కనుక్కోవాల్సింది సైన్ కాబట్టి, సో సైన్ అనేది 4th క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి టీటా, సో అప్పుడు ఏమవుతుంది, సైన్ టీటా ఈక్వల్ టు -√1 - T² అనమాట. ఓకేనా. నెక్స్ట్ దీంట్లోనే టాన్ టీటా కూడా కనుక్కోవాలి కదా. సో టాన్ టీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ అంటే టీటాకు ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబీ, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి బీసీ.
సో ఏబి అంటే ఎంత, √1 - t², ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసాం. బీసీ అంటే టీ. ఓకే, సో ఇక్కడ tan θ అనేది 4th క్వాడ్రంట్. మరి 4th క్వాడ్రంట్లో ప్లస్సా మైనసా కూడా చెక్ చేయాలి కదా. 4th క్వాడ్రంట్లో tan వాల్యూ ఉందా, కాస్ సెక్ మాత్రమే పాజిటివ్, tan నెగిటివ్ కదా. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, tan θ =√1 - t²/t. ఓకేనా. సో ఇది సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 330 degrees into cos 120 plus cos 210 degrees into sin 300 degrees. సో దీని యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి. సైన్ ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది కదా, sin 330 degrees into cos 120 plus cos 210 degrees into sin 300. sin 330ని మనం ఎలా రాయొచ్చు, sin ఆఫ్ 360 - 30 అని రాయొచ్చు కదా. 360 - 30 చేస్తే 330 వస్తుంది కదా. నెక్స్ట్ కాస్ ఆఫ్ 120ని ఎలా రాయొచ్చు, 90 + 30 అని రాయొచ్చు. ఓకేనా, 90 + 30. అలానే ప్లస్ కాస్ ఆఫ్ 210 ఎలా రాయొచ్చు అంటే 180 + 30, 180 + 30 రాయొచ్చు కదా. సో నెక్స్ట్ sin 300ని ఎలా రాయొచ్చు, 270 + 30. ఓకేనా, 270 + 30 అని రాయొచ్చు. సో దట్ ఈక్వల్ టు sin ఆఫ్ 360 - θ. ఓకేనా, 360 - θ. ఇక్కడ 360 ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే ఉంటుందన్నమాట. అంటే సైన్ ఉంటే సైనే ఉంటుంది, కాస్ ఉంటే కాసే ఉంటుంది. సో ఏది ఉన్నా కూడా సేమ్ అదే ఉంటుంది. ఓకే, sin 30 వస్తుంది. sin 30 మరి ప్లస్ sin 30 - sin 30 అనేది మళ్ళీ ఎలా చెక్ చేస్తాం, క్వాడ్రంట్స్ తీసుకొని చెక్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ క్వాడ్రంట్ అంటే 90 - θ ఉంటుంది. నెక్స్ట్ 90 + θ, 180 - θ, 180 + θ, 270 - θ, 270 + θ, 360 - θ, 360 + θ. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఆల్ పాజిటివ్ ఉంటాయి ఫస్ట్లో. సెకండ్లో సిల్వర్ అంటే ఏమని చెప్పా, సైన్ కొసైన్ మాత్రమే పాజిటివ్. థర్డ్లో tan కాట్ పాజిటివ్. ఫోర్త్లో వచ్చేసి కాస్ సెక్ పాజిటివ్. ఓకే, సో 360 - θ, 360 - θ అనేది ఎక్కడ ఉంది, ఏ క్వాడ్రంట్లో ఉంది చెక్ చేద్దాం. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సెక్ మాత్రమే పాజిటివ్. సో రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ కాబట్టి -sin 30 తీసుకోవాలి. ఓకేనా. ఇంటూ కాస్ ఆఫ్ 90 + θ, 90 + θ వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసైన్ మాత్రమే పాజిటివ్ కాబట్టి కాస్ ఆఫ్ 90 + 30 అంటే ఏమవుతుంది, ఫస్ట్ కాస్ ఆఫ్ 90 + θ అంటే sin θ కదా. కాస్ ఆఫ్ 90 + θ అంటే sin θ. ఎందుకంటే ఇక్కడ 90 ఉంది కాబట్టి చేంజ్ అవుతుంది. కాస్ ఉంటే సైన్, tan ఉంటే కాట్, అట్లా చేంజ్ అవుతుంది. సో -sin 30 వస్తుంది. ఓకేనా, -sin 30 ఎందుకంటే కాస్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో మాత్రమే పాజిటివ్ అందుకని. నెక్స్ట్ ప్లస్ కాస్ ఆఫ్ 180 + θ. కాస్ ఆఫ్ 180 + θ ఏ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. 180 + θ అనేది అందులో tan కాట్ మాత్రమే పాజిటివ్. సో రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ కాబట్టి -cos 30 తీసుకుంటాం. ఎందుకంటే 180 ఉంది కాబట్టి సేమ్ అక్కడ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ సైన్ ఆఫ్ 270 + θ. 270 + θ వచ్చి ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో చెప్పాను కదా మీకు, 90 కానీ 270 కానీ వస్తే మనకు ఇక్కడ సైన్ ఉంటే కాస్గా మారుతుంది, tan ఉంటే కాట్గా మారుతుంది, సెక్ ఉంటే కొసెక్ అట్లా చేంజ్ అవుతుంది అనమాట. సో 180 360 ఉంటే సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ 270 ఉంది కాబట్టి సైన్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది, కాస్గా చేంజ్ అవుతుంది. సో cos 30 - cos 30. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ sin² 30 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ cos² 30. ఓకే, sin 30 వాల్యూ ఎంత, 1/2 కదా. సో sin² అంటే 1/2² ప్లస్ cos² 30 అంటే √3/2² సో 1/2² అంటే 1/4 ప్లస్ √3² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 3/4. 1 + 3 అంటే 4, 4/4. ఓకేనా. సో 4/4 అంటే దాని యొక్క వాల్యూ ఏమవుతుంది, 4 1s 4. సో దట్ ఈక్వల్ టు 1. సో దీని యొక్క ఆన్సర్ అనేది ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఓకేనా అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.